హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారుగా అరుపులు, మీరు వినాలని నేను పెట్టాను. మార్నింగ్ లేచి బయట వచ్చేసరికి ఇంకా అప్పుడే రామచిలుకలు అయితే ఎగురుతూ ఇలా సౌండ్స్ చేస్తూ ఉన్నాయన్నమాట. మా ఊర్లో మీకు ఆల్రెడీ చెప్పానండి, మా ఊర్లో రామచిలుకలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవాళ వీడియో వచ్చేసి కార్తీక సోమవారం 2వ వారం కదా, ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అస్సలు అనుకోలేదండి టెంపుల్కి వెళ్తానని చెప్పేసి, ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. నేనైతే వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి స్నానం అయితే చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకా నైట్ మా హస్బెండ్ అడిగితే ఈ వీక్ వద్దు, నెక్స్ట్ వీక్ అయితే వెళ్దు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇంకా సర్లే ఎలాగో వెళ్ళట్లేదు కదా, కార్తీక సోమవారం కూడా ఇంకా ఫస్ట్ వీక్ అయితే మిస్ అయ్యానండి. ఇంకా నాకు చెప్పకుండా మా హస్బెండ్ అయితే వెళ్ళొచ్చారండి. దీనికి ముందు అంటే ముందు కార్తీక మాసంలో మేమైతే కరెక్ట్గా 3 వీక్స్ అయితే వెళ్ళామన్నమాట. కానీ ఇప్పుడు 1 వీక్ అయితే మిస్ అయ్యాను. ఇంకా నాకు కూడా గుర్తు లేదనమాట, అలా మిస్ అయిపోయాను. ఇంకా అందుకే ఇంకా ఉండే వీక్లన్నా పోదాము కరెక్ట్గా అని చెప్పేసి ఇంక ఎలాగో అక్కడికైతే వెళ్ళట్లేదు కదా అనుకున్న చోటుకి ఇంక ఇక్కడికైతే వెళ్దామని చెప్పేసి రెడీ అవుదామని చెప్పేసి ఫస్ట్ అయితే దొడ్డంతా క్లీన్గా కడిగేసాను అనమాట. ఫస్ట్ అయితే కాలిడార్లో, ఆ తర్వాత బయట అయితే కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇల్లు అయితే నైటే తుడిచేసిందండి. ఇంకా బయట కూడా నైటే తుడిచేద్దామంటే ఇంకా మార్నింగ్ అలా తొక్కేస్తూ ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా అప్పటికప్పుడు కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా ఆటో వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారనమాట. ఇంకా మా హితి చూస్తున్నారు కదా నేను ఎలా పెడతానా అని చెప్పేసి వచ్చి చూస్తూ ఉంది. నేను ఏం పని చేసినా అంతేనండి, హితి వచ్చి కాసేపు అలా చూస్తూ ఉంటుందన్నమాట. బయట అయితే ముగ్గు పెట్టేశానండి. ఇంకా కడపలికేసి ముగ్గు పెడదామనే లోపే మా వాళ్ళైతే అటు ఇటు ఆడుతూ ఉన్నారనమాట. నన్ను అసలు ఏ పని చేయనీరని చెప్పేసి ఇంకా నేనైతే తలుపేసేసానండి. ఇంకా తలుపేసేస్తే నేను ఉన్నాను లేను అని కూడా పట్టించుకోరనమాట, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అందుకోసం అని చెప్పేసి తలుపేసేసి నేనైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ నేను వెళ్ళాలి అన్న చోటుకి వెళ్ళి నింటే ఈ పనులన్నీ చేసేదాన్ని కాదేమో, రెడీ అయ్యేసి వెళ్ళేదాన్ని. అసలు ఎక్కడికి వెళ్తున్నావక్క అని చెప్పేసి డౌట్ రావచ్చు. నేను అది కూడా త్వరలోనే వీడియోస్ అయితే పెడతానండి. అలానే చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట మీకైతే వీడియో. నాకు చాలా నమ్మకం ఉంది మీకు మంచి వీడియోసే పెడతానని చెప్పేసి. ఇంకా మీదట అంతవరకు వెయిట్ చేయండి. అలానే మీకు ఉపయోగపడే వీడియోలు కూడా ఖచ్చితంగా వస్తాయండి ఇంకా మీదట. అందుకోసం అని చెప్పేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. బయటంతా తుడవడం అయిపోయిందండి. ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంకా నేనైతే తలాచుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళేది కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకా హితిని కూడా రెడీ చేసేసానండి. నేను పోసుకున్న తర్వాత హితికి కూడా స్నానం అయితే చేయించేశాను. ఇంకా పిల్లలకే చేయాలి. ఎండ వస్తూ పోతూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఛాన్స్ తీసుకోలేం కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎండ అయితే రాని ఇంకా ఆ తర్వాత అయితే పోద్దాం అన్నట్టు ఉన్నానమాట. ఆలోపే నేనైతే ఇక్కడ ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకునేసానండి. వెళ్ళేది టెంపుల్కి కదా, రష్ అయిపోతారు, కొంచెం ముందుగానే వెళ్ళేసి వచ్చేద్దాం. మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది ఆ పీస్ఫుల్గా అని చెప్పేసి ఇంకా ఎండ రాకముందే వెళ్దాం అని చెప్పేసి నేను ఫస్టే పోసుకొచ్చేసాను అనమాట. అంటే లేవంగానే ఇంకా బయటంతా అలికేసి ఇంకా పోసుకొచ్చానండి. కానీ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా 10 తర్వాత పోతే అభిషేకం అలా జరిగింటాయి, కొంచెం బాగుంటుంది అని అయితే చెప్పారండి, రష్ ఏం ఉండదని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ వీక్ మా హస్బెండ్ అయితే వెళ్ళొచ్చారు కదా, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పారనమాట. ఇంకా నేనైతే దీపాలంతా పెట్టేసుకొని ఇంకా బయట కూడా వెలిగించాను కర్పూరం. ఇంకా మా వాళ్ళు చూస్తున్నారు కదా చింటూ బిట్టు హితి ఎలా మొక్కేసుకుంటున్నారో. నిజంగా దైవభక్తి చాలా ఉందండి మా పిల్లలకి. మేము చేస్తుంది చూస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళకు కూడా అలవాటు అయిందనమాట. నిజంగా చాలా అంటే చాలా అనమాట. గంట వినపడినా ఇలా ఏదన్నా కర్పూరం పెట్టినా సాంబ్రాణి భలే ముద్దుగా మొక్కుతారండి. చింటూ దన్ననా రా పదాం రా, రా లేసురా రా ఉండు మైతిక రానా పిల్లనా చింటూ అన్నా పిల్లి చేసుకుని అనుకొద్దాం రా రా పంకొద్దాం రా.
ఇలా ఎందుకు చెప్తుందంటే చింటూకి ఫస్ట్ పోసానండి, ఇంకా చింటూ పడుకునేసారనమాట. ఎంత లేపినా మేము అరిచి అరిచి లేపించినా సరే లేవలేదు. అందుకోసం అని చెప్పేసి హితి నేను కూర్చొని లేపిస్తూ హితి అయితే ఆ మాటలు చెప్తుందనమాట. హితికి కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ కెమెరాలో ఉంటే మాత్రం అస్సలు మాట్లాడేస్తుంది అనమాట. ఇంత క్యూట్ గా ఉంటాయండి, ఇంకా మంచిగా మాట్లాడుతుంది. చింటూ బిట్టో హాయ్ చెప్పు, ఈడ హాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. ఇంకా మాకు దగ్గరలోనే శివుని టెంపుల్ అంటే ముల్బాగల్లో ఉంది అనుకోండి, కాకపోతే ముల్బాగ లోపలికి పోవాల్సిన అవసరం లేదు, కొంచెం బయటనే ఉంటది అనమాట. ఈ మధ్య చింటూ బిట్టు నిద్దరిని నేనే హ్యాండిల్ చేస్తానండి. అంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలన్నా నాతో పాటు ఎవరు అవసరం లేదనమాట. అలా అయితే ఉన్నారనమాట. ఇంకా చింటూ చూస్తున్నారు కదా, నిద్రలో ఇంకా తేరలేదండి, నిద్రలోనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు నన్ను అంతగా ఇబ్బంది పెట్టరండి, ఒక్క ఫీడింగ్ దగ్గర తప్ప ఇంకెక్కడ కానీ నన్ను ఇబ్బంది పెట్టరనమాట. వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటూ ఉండిపోతారు. హితి అయితే ఎప్పుడు లాగానే ముందు సీట్లో కూర్చుంటుంది. ఇంకా వీళ్ళు హితి లాగా అయిపోతే మాత్రం నాకు అస్సలు బెడదుండదు అనమాట. వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చొని ఉంటారు. ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు రావచ్చు. మేమైతే శివుని టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇది మగద్వారం. ఇంకా చూసారు కదా, కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా ఈ పూలు, ఒక్కాకు, ఈ టెంకాయలు, పూజ సామాగ్రినే ఎక్కువ కనిపిస్తుంది మనకి. మేమైతే స్టార్టింగ్ లో ఆయన వచ్చేసి మూగాతను అనమాట. ఇంకా ఆయన దగ్గరే కొనుక్కున్నామండి, ఒక పూజ సామాగ్రి అయితే కొనుక్కునేసామన్నమాట. మా హస్బెండ్ ఏంటి అనుకున్నారంటే, ఇంకా ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు కొంచెం రష్ అయితే లేదనమాట. ఇంకా ఈ అంగుళ్ళు కూడా లేవంటండి. ఇంకా అలాగే ఉంటుంది కదా ఈ వీక్ కూడా అని చెప్పేసి అనుకున్నారు, కానీ పప్పులో కాలేశారు. ఈ వీక్ అయితే నిజంగా ఫుల్ రష్ ఉందండి. అంటే ఫుల్ రష్ అంటే మరీ అంతగా కాదనమాట. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు నాకు కానీ వీలు పడి ఆ శివయ్య అనుగ్రహం ఉండి ఆయన పిలుచుకుంటే ఖచ్చితంగా లాస్ట్ వీక్ కూడా వెళ్తాను, అప్పుడు చూపిస్తానండి. ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఎంత రష్ ఉంటుందంటే నిజంగా చాలా రష్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే దాంతో అంత కాదు, కానీ కొంచెం రష్ అయితే ఉందన్నమాట. మేమైతే వెళ్ళేసరికి ఇంకా అభిషేకం అదంతా జరుగుతూ ఉంది. ఇంట్లో ఏమో 10:30కి పైన పోదామని చెప్పేసి చెప్పారు. ఇంకా గుడికి వచ్చేసరికి 10:30కి లోపల వచ్చేసింటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే లోపలికి రీచ్ అయిపోయామండి. ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు కడుక్కునేసి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు చెప్తూ ఉన్నారనమాట, నాకు వేరే పని ఉంది, ఫాస్ట్గా రా, ఇంకా అంటే దర్శనం ఫాస్ట్గా చేసుకొని వెళ్దాం అన్నట్టు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే క్యూలో అయితే వెళ్ళిపోతున్నాం. క్యూ కూడా ఏం పెద్దగా అంటే మూవ్ అవుతూ ఉందన్నమాట, అక్కడే స్ట్రక్ అయిపోలేదు. ఇంకా ఫస్ట్ అయితే విభూతి అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా విభూతి పెట్టేసుకున్న తర్వాత అంటే తెలియని వైబ్ వస్తుందండి, ఫేస్లోనే ఒక లుక్ వస్తుంది అనమాట. నాకు నిజంగా చాలా ఇష్టం ఇలా విభూతి పెట్టుకోవడం. ఇంకా నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి, ఇంకా అక్క అయితే ఇలా పెట్టుకునేదనమాట. నిజంగా భలే ఉంటా ఉండే అక్క అయితే, విద్యా అక్క అనేసి. ఇంకా అది పెట్టుకున్నప్పుడల్లా సేమ్ నాకు ఆ అక్కే గుర్తొస్తుంది. నార్మల్గా దీపావళి పండుగ అప్పుడు కొంతమంది చేసుకోరండి, అంటే కజ్జాయిలు నోమరు, ఇక్కడే వచ్చి నోముతూ ఉంటారనమాట కార్తీక మాసంలో. సేమ్ అలానే కొంతమంది అయితే నోముతున్నారు, లోపల కొంతమంది బయట కొంతమంది నోముతున్నారండి. మేమేంటంటే క్యూలో అయితే వెళ్ళలేదండి, అంటే పిల్లలు ఉన్న వాళ్ళు డైరెక్ట్ అయితే వచ్చేయండి అని చెప్పారనమాట. ఇంకా మా పిల్లల వల్ల మాకు కూడా కొంచెం ఫ్రీగా కొంచెం ముందుగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వచ్చాం. ఇంకా చూస్తున్నారు కదా, కొంతమంది దీపాలు పెడుతున్నారు, కొంతమంది కజ్జాయిలు నోమే వాళ్ళు నోముకుంటున్నారు. ఇంకా అక్కడ టెంపుల్ నుండి ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ చూసుకొని ఇంకొక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ నుండి కూడా మేమైతే ఇంకా అంటే ఇంకో ఫస్ట్ వచ్చాం కదా ఆ టెంపుల్ నుండి ఇంకా బయటకైతే వెళ్ళాలన్నమాట. ఇన్ని గుళ్ళు చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ టెంపుల్ నుండినే బయటకైతే వెళ్ళాల్సి ఉంది. అంతకంటే ముందు ఇక్కడ నాగలరాయలు అయితే చుడుతున్నారు కదండి, అక్కడైతే మనము నాగలరాయలు చుట్టేసుకొని ఆ తర్వాత అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుండి కూడా నాకు నాగలరాయలు అంటే చాలా భయం అండి, అసలు టచ్ చేయకూడదంట. అది నిజమా కాదా నాకైతే కామెంట్ చేసేయండి. అసలు తెలియదు అనమాట నాకైతే, కానీ నేను ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. మనం నాగలరాయల్ని టచ్ చేయకుండా పూలు కానీ పసుపు కుంకుమ కానీ ఏదైనా పెట్టాలనుకుంటే కూడా అలానే పెట్టచ్చంట, కానీ టచ్ చేయకూడదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. నాకు కూడా అదే అలవాటు అయింది కాబట్టి నాగలరాయల్ని నేను ఎప్పుడు టచ్ చేయను, కానీ వెళ్ళినప్పుడల్లా చూసినప్పుడల్లా ఇలా చుడుతూ ఉంటాను. 9 సార్లు 3 సార్లు 5 సార్లు ఖచ్చితంగా చుడతానమాట. ఇంకా అలా చుట్టేసి గుళ్ళోనే కాసేపు అలా కూర్చున్నాం అనమాట. మీకు తెలిసిందే కదా, ప్రతిసారి
ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడల్లా నేను ఇలా కూర్చొనే వస్తామన్నమాట. అప్పుడే మనం కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం అనమాట. నేనేంటంటే ఈ వీడియో పిచ్చిలో పడిపోయి అసలు మొక్కోవడమే మర్చిపోయాను. దేనికి వెళ్ళానా అని చెప్పేసి, అంటే మొక్కున్నాను, కాకపోతే క్లారిటీగా చూడడం అంటే భయంగా ఉంటుందన్నమాట. ఎక్కడ వీడియో తీసుకోవద్దు అని అంటారో ఎవరైనా అని చెప్పేసి ఆ భయంతోనే ఉండిపోతాను. అసలు మొక్కుకోవడం కూడా కొంచెం తక్కువే. ఇదేంటంటే మనం ఎప్పుడు వెళ్ళే టెంపులే కాబట్టి ఇంకా తెలిసిందే కదా, మనకి బాగా తెలిసినట్టు. ఇంకా మా వాళ్ళైతే మొక్కేసుకుంటున్నారు, చింటూ బిట్టు. వీళ్ళని చూసారంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. కొంతమంది అయితే నిజంగా ట్విన్స్ కదా వీళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కొంచెం వెరైటీగా ఉంటారనమాట. ఇంకా అలా కొంతమంది చూస్తూ ఎంకరేజ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదాలు అయితే మేము వెళ్ళినప్పుడు అంటే టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఉంది, వచ్చేటప్పటికి లేదనమాట. ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటికే 11:30 ఆ మధ్య అయిపోతుందిలేండి. ఇంకా మేమైతే అక్కడ నుండి ఇంకా ఈ అంగళ్ళు అయితే ఇంకా చాలా ఉంటాయన్నమాట కార్తీక మాసంలో. ఇంకా ఇవైతే తీసుకున్నాం, బొరుగులు అయితే తీసుకున్నాం, ఇంకా అలానే శనగగింజలు నాకని చెప్పేసి తీసుకున్నామండి. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా చూస్తున్నారు కదా అంగళ్ళు అయితే ఇప్పుడు కొంచెం తక్కువే. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను, ఒక పర్స్ లాగా ఉంటుందండి. చింటూ అయితే పడుకొని లేచేశాడు, కానీ బిట్టు అసలు పడుకోలేదు కదా, వాడికైతే నిద్ర వస్తున్నట్టుంది, అట్లే తూగుతున్నాడు అనమాట నిద్రకి. ఇంకా వీడియోని చూడరా అంటే కూడా చూడండి ఎలా చూస్తున్నాడో నిద్రకి. ఇంకా ఇంటికి వెళ్ళంగానే పడుకోబెట్టేసేయాలి. స్టార్టింగ్ లో కొబ్బరికాయ తీసుకున్నాం కదండి, అప్పుడైతే డబ్బులు ఇవ్వలేదన్నమాట, వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పాము. ఇంకా అలా వచ్చినప్పుడు డబ్బులు అయితే పే చేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసేసిన తర్వాత ఆ తర్వాత ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. కానీ ఇంతకు ముందు మోజ్ యాప్ యూజ్ చేసేటప్పుడు నేనైతే ఫస్ట్ మోజ్కే అప్లోడ్ చేసేదాన్ని. అది ఎంతసేపటికి కాకపోగా నా మూడ్ అప్సెట్ అయ్యేది, ఏడ్చుకునేదాన్ని, ఇలా ఉండేవన్నమాట. కానీ అది డిలీట్ చేసేసినప్పటి నుండి కొంచెం ఫ్రీ అయిందండి మైండ్. ఇంకా అప్లోడ్ చేసిన ఒక 10 మినిట్స్ కానీ లేకుంటే 2 మినిట్స్ 3 మినిట్స్కో అంటే నెట్వర్క్ ఉన్న దాన్ని బట్టి మనకి అప్లోడ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఆ తర్వాత అయితే ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసేసాను సేమ్ వీడియో. ఇంకా అలా కార్తీక మాసంలో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసానండి. ఇంతకీ మీరు వెళ్ళారా లేదా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.